హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చదవాలి, ఇంటర్మీడియటా, పాలిటెక్నికా, ఐటీఐయా, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? మీరు కూడా అదే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో 10th తర్వాత ఉన్న బెస్ట్ కెరియర్ ఆప్షన్స్, శాలరీస్, ఫ్యూచర్ స్కోప్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ సజెషన్స్ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఇంటర్మీడియట్. మోస్ట్ కామన్ ఆప్షన్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ తీసుకుంటే ఫ్యూచర్లో ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ జాబ్స్, డేటా సైన్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, గవర్నమెంట్ జాబ్స్, డిఫెన్స్ సర్వీసెస్, కెరియర్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. బైపీసీ తీసుకుంటే లైక్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఆప్షన్స్ మెయిన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్, ఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ. హెల్త్ కేర్ సెక్టార్లో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఎంఈసీ స్టూడెంట్స్ సిఏ, సిఎంఏ, బ్యాంకింగ్, ఫినాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్ లాంటి ఫ్యూచర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. కామర్స్ ఫీల్డ్లో కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈ స్టూడెంట్స్ లా, డిగ్రీ, యూపీఎస్సీ, గ్రూప్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్, హ్యూమన్ రిసోర్సెస్ లాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్. సెకండ్ ఆప్షన్ పాలిటెక్నిక్. 10th తర్వాత డైరెక్ట్ టెక్నికల్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకుంటే పాలిటెక్నిక్ బెస్ట్ ఆప్షన్. పాపులర్ బ్రాంచెస్ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే 3 years డిప్లొమో, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీగా జాయిన్ అవుతారు. ఎర్లీగా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. లోవర్ ఫీజ్ కంపేర్ టు బీటెక్. టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి ఇది చాలా ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ ఐటీఐ కోర్సెస్. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. డ్యూరేషన్ 1 to 2 years ఉంటుంది. వీటిలో మెయిన్ పాపులర్ ట్రేడ్స్ ఏంటి అంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టెక్నీషియన్. ఈ కోర్స్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫాస్ట్గా ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్లో వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హ్యాండ్స్ ఆన్ వర్క్ ఇష్టం ఉన్న స్టూడెంట్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఆప్షన్ 4 గవర్నమెంట్ జాబ్స్. ఆఫ్టర్ 10th క్వాలిఫికేషన్తో కొన్ని గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. లైక్ ఇండియన్ పోస్ట్, జీడీఎస్, రైల్వే గ్రూప్ డి, డిఫెన్స్ సపోర్ట్ పోస్ట్, స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్స్. కానీ మెయిన్లీ ఎలిజిబిలిటీ నోటిఫికేషన్స్ని బట్టి మారుతుంది. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ కంపల్సరీగా చెక్ చేయండి. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మోర్ ఓవర్ ఐ వాంటెడ్ టు గివ్ అన్ అడ్వైస్ ఏంటి అంటే అందరికీ ఇంజనీర్ అవ్వాల్సిన పనేం లేదు. మీ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రియారిటీ మార్చుకోండి. మ్యాథ్స్ ఇష్టం ఉంటే ఎంపీసీ ఆర్ పాలిటెక్నిక్. బయాలజీ ఇష్టం ఉంటే బైపీసీ. టెక్నీషియన్ వర్క్ ఇష్టం ఉంటే ఐటీఐ. బిజినెస్ అండ్ ఫినాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంఈసీ. గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ లా మీద ఇంట్రెస్ట్ ఉంటే సిఈసి. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సక్సెస్ అంటే ఒక్కటే పాత్ కాదు, డిఫరెంట్ కెరియర్స్లో కూడా మంచి ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మీరు ఏ గ్రూప్లో కమెంట్లో మీ గ్రూప్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి, పాలిటెక్నిక్ లేదా ఐటీఐ మెన్షన్ చేయండి. Thank you for watching. See you in the next video.